So students, a student asked me how to do skydive. So కోకోలో స్కై డైవ్ ఎట్లా చేయాలని చెప్పి ఒక స్టూడెంట్ క్వశ్చన్ చేసిండు. సో మంచిగా ప్రాక్టీస్ చేయడానికి. సో ఇక్కడ మనతోటి విశ్వక్ ఉన్నాడు ఇప్పుడు. సో విశ్వక్ చాలా డైవ్ చేసిండు ఇప్పటిదాకా. సో విశ్వక్ మనకి ఇప్పుడు ట్యూటోరియల్ ఇస్తాడు ఎట్లా చేయాలని చెప్పి. సో విశ్వక్ చెప్పు, ఒక ఇతను డిఫెండర్ అనుకో, నువ్వు ముందుకురా. సో ఇప్పుడు డిఫెండర్ ఎక్కడ ఉన్నాడు అనుకో, మనం ఫస్ట్ ఏ పొజిషన్లో ఉండాలి స్కై డైవ్ వేయాలంటే చెప్తావా మాకు? చూపి మాకు. ఎస్, ఫస్ట్ ఏ పొజిషన్లో ఉండాలో చెప్పు మాకు. స్కై డైవ్ వేసే ముందు జంపింగ్ పొజిషన్లో. ఓకే, చూపి ఒకసారి ఎట్లా చేయాలి. రన్నింగ్ చేసి చూపి ఒకసారి. స్కై డైవ్ వేయకు, కాకపోతే ఒకసారి రన్నింగ్ చేసి చూపి అంతే. ఓకే, సో జంప్ ఎట్లా చేయాలి చూపి ఒకసారి. అట్లనే జంప్ ఎట్లా చేయాలి, రన్నింగ్ చేస్తూ జంప్ ఎట్లా చేయాలి. ఆ వాచ్ వేరే వాళ్ళకి ఇస్తావు ఒకసారి. సో ఇప్పుడు చెప్పు మంచిగా, రన్నింగ్ చేస్తూ జంప్ ఎట్లా చేయాలో చూపి ఒకసారి. కమాన్ గో విశ్వక్. ఓకే, మనం వీడియోలో మిస్ అయింది, అక్కడ నుండి చేస్తావు ఒకసారి మంచిగా. అక్కడ నుండి చేయి మళ్ళీ ఒకసారి. వెళ్ళు, గో విశ్వక్. యా, ఇప్పుడు చేయి విశ్వక్ ఇప్పుడు. ఓకే, నైస్. అంటే నువ్వు చాలా దగ్గరకు వస్తున్నావు కెమెరా దగ్గరికి, అందుకే మనకు కనిపిస్తలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడిని డైవ్. ఓకేనా? సో మేము ఇక్కడ నుండి క్యాప్చర్ చేస్తాం, మంచి పొజిషన్లో కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, డిఫెండర్గా నువ్వు వెళ్ళు వెనకాల. సో నువ్వు టచ్ చేయి ఇప్పుడు, వెళ్ళు, గో. సో ఇప్పుడు మీరు చూడండి ఎట్లా డైవ్ చేస్తాడు అన్నది. సో పొజిషన్లోకి వచ్చి, సో అది డైవ్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎట్లా డైవ్ వేసిండో మీరు చూసారు కదా. సో విశ్వక్ ట్రై చేసిండు మంచిగానే ఎట్లా డైవ్ చేయాలని చెప్పి. సో విశ్వక్ ఒకసారి దగ్గర. సో ఇప్పుడు నీకు డైవ్ వేసినావు కదా, నీకేమన్నా దెబ్బలు తాకినాయా? ఏం దెబ్బలు తాకలే. సో దెబ్బలు తాకకుండా ఎట్లా పడాలి చెప్తావా భూమి మీద? సార్ కింద పడి చూపిస్తావా? దెబ్బలు తాకకుండా ఎట్లా పడాలి అంటే ఏ పొజిషన్లో మనం ల్యాండ్ అవ్వాలి కింద అని చూపిస్తావా ఒకసారి? సో ఇప్పుడు మనకి ఇంకొక స్టూడెంట్ చెప్తున్నాడు ఏ పొజిషన్లో కింద పడాలని చెప్పి. సో ఇప్పుడు జతిన్ చూపిస్తున్నాడు మనకి ఏ పొజిషన్లో కింద డైవ్ అనేది ఉండాలని. సో మనకి భూమి మీద ఎట్లా పడ్డారో చూసారు కదా. సో సేఫ్టీకి ఆ ప్యాడ్స్ ఉన్నాయి, సో దెబ్బలు అనేది అంటే రాసుకోకుండా. సో జతిన్ ఒకసారి ఇటు చూడు. సో నీకు కింద ఏమైనా తగులుతుందా బాడీ? దెబ్బలు ఏమైనా తాకితే అట్లా పడితే? తాగాయి కదా. సో నైస్. డిఫెండర్ కొద్దిగా రన్నింగ్ పొజిషన్లో ఉండు. సో అట్లా. సో ఇది డైవ్ అన్నట్టు. మీరు చూస్తున్న లెగ్స్ ఎక్కడ ఉన్నాయో అటాకర్వి, అంత దూరం నుండి డైవ్ చేస్తే ఇక్కడ దాకా రీచ్ అవుతుంది ఒకటేసారి. సో ఈ పొజిషన్లో మీరు డైవ్ చేసి పట్టుకోవచ్చు ఈజీగా డిఫెండర్ని. సో అందుకే స్కై డైవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఖోఖో. ఎస్ ఆర్ నో? ఇంపార్టెంటా కదా? ఎస్, ఎస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, కమన్ జతిన్, యూ కెన్ గెట్ అప్ నౌ. సో ఇప్పుడు విశ్వక్ మనకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాడు స్కై డైవ్ ఎట్లా వేయాలని చెప్పి. కమాన్ విశ్వక్ కో. సో ఇట్లా లైన్ కవర్ తీసుకున్నాడు. సో అండ్ స్కై డైవ్ టచ్ చేసి అట్లా ల్యాండ్ అయిపోయిండు. అండ్ దెన్ మళ్ళీ పొజిషన్లోకి వచ్చేసి ప్లే చేస్తున్నాడు. సో విశ్వక్ను అండ్ ఇంకా జతిన్ మీకు మంచిగా నేర్పించారు అనుకుంటున్నా. సో నువ్వు ఈ స్టూడెంట్ నన్ను క్వశ్చన్ అడిగిండు కాబట్టి స్కై డైవ్ ఎట్లా వేయాలని చెప్పి. సో ఐ హోప్ యూ హ్యావ్ లర్న్ హౌ టు స్కై డైవ్. నువ్వు ప్రాక్టీస్ చేయి ఇట్లానే and score many points as you can. Okay, say bye.